అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ సమీక్ష సమావేశంలో రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ హాట్ కామెంట్స్ చేశారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ క్యూఆర్ కోడ్ ను ఆవిష్కరించిన బొత్స చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే వస్తాయి. వీటిని వైసీపీ కార్యకర్తలు ప్రజల వద్దకు తీసుకెళ్లి చంద్రబాబు చేసిన మోసాన్ని వివరించాలి. చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ విధంగా మోసం చేశాడో ప్రజలకు తెలియజేయడం కోసమే బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం డిజిటల్ స్క్రీన్ పై ప్లే చేయించి చూపించిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ భవిష్యత్ గ్యారంటీ అనే బాండ్ పేపర్ ను చంద్రబాబు పవన్ కళ్యాణ్ సంతకాలతో ప్రజలకు పంచిపెట్టారని, ఇప్పుడు ఆ హామీలను విస్మరించి మోసం చేశారని ఆరోపించిన బొత్స తాట తీస్తామంటాడు పవన్ కళ్యాణ్. ఎవరు తాట తీస్తారు? తాటాకు చప్పళ్లకు భయపడేవారు ఎవరూ లేరు. పవన్ కళ్యాణ్ బెదిరింపులకు భయపడేవాడు ఎవడూ లేడు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే మెడలు వంచి తీరుతాం. పండించిన పంటలను కొనే నాథుడు లేడు. గ్రామాలకు వెళ్లి చంద్రబాబు మోసాలను ప్రజలకు వివరించాలి. శాసనమండలి సాక్షిగా మంత్రి నారా లోకేష్ అన్నదాత సుఖీభావ పథకం ఏప్రిల్ మే నెలల్లో అమలు చేస్తామని చెప్పినా ఇంతవరకు అమలు చేయలేదని వీడియో ప్లే చేసి చూపించిన బొత్స హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తే కేసులు పెడతారా? స్వాతంత్రం వచ్చాక ఇటువంటి పోకడలు చూడలేదు. కూటమి ప్రభుత్వం దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టుగా మారింది. అధికారంలో ఉన్నవారు ఇసుకను దోచుకుంటున్నారు. ఉచిత ఇసుక అని చెబుతూ ఇసుక దొరికే రావులపాలెం అధిక ధరకు కొనుక్కోవాల్సి వస్తుందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. చెప్తాం ఈ విషయాన్ని, అంతేగాని ఎవరి మీద పొడగడానికి ఈ కార్యక్రమం కాదు. అందుకే ఈ కార్యక్రమం పెట్టారు. జగన్ గారు మీరు ఉన్న 7 ఉన్నారు ఇక్కడ కోఆర్డినేట్. ఈ సమావేశం అయిన తర్వాత 7 కోఆర్డినేట్ 7 డేట్స్ తీసుకోండి. 7 డేట్స్ తీసుకోండి. 7 నియోజకవర్గాల్లో సమావేశం జరగాలి. సమావేశం జరగాలి. సర్పంచ్ దగ్గర నుంచి ఎంపీ దగ్గర నుంచి అందులో సమావేశం రావాలి. వాళ్ళందరికీ ఈ కార్యక్రమం చూపండి. ఈ కార్యక్రమం చెప్పండి. వాళ్ళు చెప్పినే చెప్పండి. ఇంటే ప్రజలు తీసుకొని చెప్పండి. అయిన తర్వాత అమ్మ నువ్వు ఇదే రోజు 7 ఇదైతే ఆ రోజు ఫోన్ మాట్లాడి చూస్తే అయిన తర్వాత ఆ నియోజకవర్గంలో మీ ఇన్ఛార్జ్ కంపల్సరీ మీకు ఎన్ని మండలాలు ఉన్నాయో అన్ని మండలాల్లో సమావేశాలు పెట్టాలి. మీ ఇన్ఛార్జ్ అందరూ కూడా సమావేశం ఈ కార్యక్రమాన్ని మళ్ళీ రెండోసారి చెప్పాలి. చెప్పి అప్పుడు వాళ్ళని మా గ్రామాల్లో పంపించాలి. మీరు కూడా మీకు అవకాశం మీరు కూడా గ్రామాలకు వెళ్ళి అంత మమ్మల్ని మీరు తెలియని అవసరం ఉంది. ఇది నా మాట కాదు, జగన్మోహన్ రెడ్డి గారి మాట, మన పార్టీ మాట, మన పార్టీ తీసుకున్న నిర్ణయం. కాబట్టి ప్రజలు వహించాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఈ వేదిక ప్రజలందరూ కూడా దీన్ని పూర్తిగా సహకరించాలని. అందుకే మనం చేస్తాం. అందుకే ఈ సంబంధించి వచ్చామని చెప్పి ఈ సంబంధించి పెట్టుకోవడానికి కారణం దయచేసి అందరూ కూడా. ఎందుకంటే ఇలాంటి భాస్కరాన్ని ఇలాంటి మాయమాటలు చెప్పిన వాళ్ళని ఇది రాజకీయానికి తగ్గదు. ఒక్కరోజు కూడా రాజకీయాలు అధికారంలో కూడా అర్హత లేదు. కొన్ని ఇవాళ కాదు కొన్ని వస్తామండి, కొన్ని ఏదో బస్సు అన్నారు. ఇంకా బస్సులకి రావాలి. ఎన్నికలకు వచ్చి మీ ఊర్లో ఎక్కి తిరుపతి దర్శనం చేసి మళ్ళీ ఊరికి వస్తారా? ఇప్పుడు వచ్చి ఊర్లో ఏ జిల్లాకి వెళ్తారు, ఏ ఊరికి వెళ్తారు చెప్తారు. సరే చెప్పండి, నా సంగతి కూడా తెలుసుకుందాం. ఏదో ఇస్తారా తప్ప వెయిట్ చేస్తాం. కానీ నిరుద్యోగ స్కిల్ డెవలప్మెంట్ ఇస్తారంట. దాంతో అందరికి ఉద్యోగాలు వచ్చాడు 3,000 రూపాయలు ఇవ్వగలరు. మరి సిటీస్కి వచ్చి P4 ఏంటిది? ఓన్లీ ఎప్పటి నుంచో మన తాతల దగ్గర నుంచి ఎవరైనా ఊళ్ళో అవకాశం ఉంటే కొద్దిగా స్వాతంత్రుడు ఉంటే ఒక పేదవాడు వస్తే ఆ పేదవాడికి వచ్చి ఉండి అని చదివి మంది గారు లోకేష్ గారు పెడతాను నేను చెప్తాడు. ఆయన కూడా చదువుతాం.
ఏప్రిల్ మే ఈ విషయాన్ని గ్రామాలు చెప్పండి, ఈ వీడియోని గ్రామాలు చెప్పండి. ఏప్రిల్ మే మాసంలో శాసనమండలి సాక్షిగా మా అందరి వర్షాలు మా తలలో ఒట్టేసి